హలో ఎవ్రీవన్. నేను ఈరోజు పీరియడ్స్ ప్రాబ్లమ్ కషాయం చూపించబోతున్నాను. ఒక వీడియో పెట్టాను, అది నేను చెప్పాను కానీ ప్రాసెస్ చూపించలేదు కదా, అందుకని ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 గ్లాసున్నర వాటర్ తీసుకొని అందులో వామ్ వేసుకోవాలి. వామ్ వేసుకుంటే 1 స్పూన్ వామ్ వేసుకున్నాను. తెల్ల స్పూన్లు ఉంటాయి కదా, చిన్న స్పూన్లు, ఆ స్పూన్తో 1 స్పూన్ వామ్ వేసుకున్నాను. అది బాగా మరుగుతుంది. ఈలోపు నేను కొంచెం అల్లం, ఒక 2 ఇంచుల అల్లం తీసుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఆ నీళ్ళల్లో వేసుకున్నాను. ఆ నీళ్లు బాగా మరిగాయి అన్నమాట. మరిగిన తర్వాత కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని కొంతసేపు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంక వడకట్టుకొని తాగేయాలి. ఈ కషాయం వల్ల ఉన్న ఉపయోగాలు చెప్తాను. మనకి పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే ఒక 60 రోజులకి, 2 నెలలకి అట్లా వస్తుంది కదా పీరియడ్స్, అట్లా వచ్చేవాళ్ళు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనపడుతుంది. ఎందుకంటే నేను వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినలేదన్నమాట. నేను బాగా సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత వాడిన తర్వాత నాకు ఉపయోగపడింది కాబట్టే మీకు చెప్తున్నాను. నాకు ఉపయోగపడింది, చాలా మంచి రిజల్ట్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కానీ ఇది ఎవరు తాగకూడదంటే, పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళు తాగకూడదండి. నేను మొన్న వీడియోలో చెప్పలేదు, అందుకని ఇప్పుడు చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నేనేం పెద్ద డాక్టర్ని కాదు. ఇది నేను ట్రై చేశాను, నాకు ఉపయోగపడింది కాబట్టే మీకు చెప్తున్నాను. పీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేవాళ్ళు అసలు తాగకూడదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ కోసం ప్రెగ్నెంట్ అయినా కానీ కొన్నిసార్లు పీరియడ్స్ రావు. ఇంకేంటంటే, ఇంకా ఎక్కువ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. లేదు పీరియడ్స్ వస్తా 2 నెలలకు ఒకసారి కొంచెం లేటుగా వచ్చేవాళ్ళు మాత్రం ఈ కషాయం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి కాబట్టి తప్పదండి, ఇలాంటివి ట్రై చేయాలి అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పట్ల కామెంట్ ఖచ్చితంగా నాకు తెలియచేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదేమైనా మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి కాబట్టి